విశ్వాసం వ్యక్తమయ్యేది అద్భుతాల దగ్గరే కాదు, త్యాగాల దగ్గర కూడా, సహించుడ దగ్గర కూడా వెల్లడైద్ది. అది ఇంకా అద్భుతమైన ఒరిజినల్ విశ్వాసం. అసలు విశ్వాసం యొక్క నాణ్యత ఎక్కడ తెలిసిద్దో తెలుసా? అడిగినవన్నీ పొందుతున్నప్పుడు గొప్ప విశ్వాసం అని చెప్పరాదు. మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తూ ఉంటే అబ్బాయి ఎంత గొప్ప విశ్వాసం, అడిగినవన్నీ పొందేసుకుంటుంది అని అక్కడ విశ్వాసం గొప్పగా మాట్లాడతాం మనం సహజంగా. అది కాదు. అడిగినవి ఇవ్వకపోయినా ఆయన యందు విశ్వాసం ఉంచి హత్తుకొని వెంబడిస్తాం చూడు, అది ఒరిజినల్ విశ్వాసం. ఏది తక్కువ లేకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్న భర్తకి నమ్మకంగా ఉందనుకో భార్య, అన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి ఉంది, విశ్వాసపాత్రాలుగా ఉంది. ఎందుకంటే వాడు ఏది తక్కువ చేయట్లేదు, అన్నీ చూసుకుంటున్నాడు. కానీ తిండికి ఇవ్వకుండా ఏమో కష్టాన్ని కూడా లాగి తన్ని తీసుకెళ్ళి